ఒక నిశ్శబ్దమైన రాత్రి మీ గదిలో మీరు ఒంటరిగా కూర్చొని ఉన్నారు. చుట్టూ ఉన్న చీకటి కంటే మీ మనసులోని ఆందోళన మిమ్మల్ని ఎక్కువగా భయపెడుతుంది. రేపు నా జీవితం ఏమవుతుంది? నా కుటుంబ పరిస్థితి మారుతుందా? నేను ప్రార్థిస్తున్న విషయాలకు సమాధానము దొరుకుతుందా? అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఒక ప్రశ్నను వేల సంవత్సరాలుగా అడుగుతున్నాడు. రేపేమి జరుగుతుంది? రాజులు జ్యోతిష్యులను అడిగారు. సామ్రాజ్యాలు శకునాలను వెతికాయి. తత్వవేత్తలు భవిష్యత్తును అర్థము చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ప్రపంచంలోని అనేక ప్రాచీన గ్రంథాలలో ఒక గ్రంథం మాత్రమే భిన్నమైన హక్కును ప్రకటిస్తుంది. అది భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలను ముందుగానే ప్రకటించిందని చెబుతుంది. ఆ గ్రంథమే పరిశుద్ధ లేఖన భాగమైన బైబిల్. ఇది నిజమా, లేక తర్వాత జరిగిన సంఘటనలను ముందుగా చెప్పినట్టుగా వ్రాసారా? చరిత్ర ఏమి చెబుతుంది? పరిశోధకులు ఏమంటున్నారు? విశ్వాసులు ఎందుకు ఈ ప్రవచనాలను దేవుని వాక్యంగా నమ్ముతున్నారు? ఈరోజు మన ప్రత్యేక ప్రీమియం డాక్యుమెంటరీ సిరీస్ బైబిల్ యొక్క చరిత్ర, దానిలో దాగిన సత్యము, మొదటి సీజన్ చివరి ఎపిసోడ్లోని ప్రవచనాల ప్రపంచంలోకి ప్రయాణము చేద్దాం. మొదటి నిమిషము నుండి చివరి ప్రార్థన వరకు మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. ఎందుకంటే ఈ రాత్రి దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడబోతున్నారు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ చివరి పాడ్కాస్ట్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధికి చేరిన నిబిడలను జ్ఞాపకము చేసుకోండి నాయనా. చరిత్రను, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మాకు ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించండి. ఎందరో బిడ్డలు భవిష్యత్తు గురించిన భయంతో, నిరాశతో, కన్నీళ్లతో ఈ సందేశాన్ని వింటున్నారు. నా తండ్రి, నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడి వారి హృదయాలకు నెమ్మదిని, ధైర్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవా, నీ సన్నిధి మమ్మల్ని నడిపించాలని ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, వాక్యాన్ని అందించనున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచనము అనే మాట వినగానే చాలామంది కేవలము భవిష్యత్తును చెప్పడం మాత్రమే అని అనుకుంటారు. కానీ బైబిల్లో ప్రవక్తల పాత్ర అంతకంటే విస్తృతమైంది, అంతకంటే ప్రేమతో కూడినది. ప్రవక్తలు కేవలము భవిష్యత్తు అంచనాలను చెప్పే జ్యోతిష్యులు కారు. వారు దేవుని హృదయ స్పందనను తమ కాలములోని ప్రజలకు అందించిన రాయబారులు. వారి బోధనల్లో పశ్చాత్తాపానికి పిలుపు ఉంది, న్యాయము గురించిన హెచ్చరిక ఉంది. అన్నిటికంటే ముఖ్యముగా నిరాశలో ఉన్న పేదలకు ఆశనిచ్చే సందేశము ఉంది. అందువల్ల ప్రతి ప్రవచనము వెనుక దేవుని యొక్క గొప్ప అపారమైన ప్రేమ దాగి ఉంది. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దములో యూదా రాజ్యము ఘోరమైన సంక్షోభంలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త దేవుని సందేశాన్ని ప్రకటించాడు. ఆ కాలంలో చుట్టూ యుద్ధ భయము, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయ పతనమున్నాయి. ఈరోజు మీ కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. చుట్టూ అప్పుల బాధలు, అనారోగ్యము, మనశ్శాంతి లేని పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టాయేమో. ఆనాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఆశను ప్రకటించినట్టే ఈరోజు మీతో కూడా సెలవిస్తున్నాడు. ఏమని అంటే, జాగ్రత్తగా వినండి, మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు అని. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దములో యూదా రాజ్యము ఘోరమైన సంక్షోభములో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త దేవుని సందేశాన్ని ప్రకటించాడు. ఆ కాలంలో చుట్టూ యుద్ధ భయము, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయ పతనమున్నాయి. ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. చుట్టూ అప్పుల బాధలు, అనారోగ్యము, మనశ్శాంతి లేని పరిస్థితులు
మిమ్మల్ని చుట్టుముట్టాయేమో. ఆనాడు దేవుడు యెషయా ద్వారా ఇశ్రాయేలీయులకు ఆశను ప్రకటించినట్టే ఈరోజు మీతో కూడా చెబుతున్నాడు, మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవచనాలను చదివేటప్పుడు మనము వాటి చారిత్రక సందర్భాన్ని అర్థము చేసుకోవాలి. అదే సమయంలో దేవుని వాక్యము ఎలా నెరవేరిందో కూడా గమనించాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చూస్తే అది క్రీస్తు రాక కంటే వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడింది. అందులో మెస్సియా పడబోయే శ్రమల గురించి, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు కలుగబోయే స్వస్థత గురించి ఎంతో అద్భుతంగా వ్రాయబడింది. చారిత్రక పరిశోధకులు దీన్ని ఎలా నమ్మాలి అని ప్రశ్నించినప్పుడు దేవుడు చరిత్రలోనే ఒక గొప్ప ఆధారాన్ని దాచి ఉంచాడు. అది 1947వ సంవత్సరము మృత సముద్ర తీరంలోని కుమ్రాన్ అనే ఒక నిర్జన ఎడారి ప్రాంతము. ఒక సాధారణ కాపరి తన తప్పిపోయిన మేకను వెతుకుతూ ఒక కొండ గుహలోకి రాయి విసిరాడు. అప్పుడొక మట్టికుండ పగిలిన శబ్దము వినిపించింది. ఆ శబ్దము ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప పురావస్తు ఆవిష్కరణకు నాంది పలికింది. ఆ గుహలలో వేల సంవత్సరాల నాటి పురాతన లిఖిత ప్రతులు లభించాయి. వాటిని రోజు మనము మృత సముద్ర గ్రంథాలు అని పిలుస్తున్నాం. అందులో యెషయా గ్రంథానికి సంబంధించిన సంపూర్ణ ప్రతి దొరికింది. ఈ ప్రతులను పరిశోధకులు నేటి బైబిల్ వచనాలతో పోల్చి చూసినప్పుడు వేల సంవత్సరాలు గడిచిన, సామ్రాజ్యాలు మారినా దేవుని వాక్యములోని మూల సందేశం మాత్రము రవ్వంత కూడా మారలేదని రుజువైంది. దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది అనంటే, మనుషులు మారవచ్చు, కాలాలు మారవచ్చు, కాని దేవుని వాక్యం ఎన్నటికీ మారదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథాన్ని మనము గమనిస్తే అందులో ప్రపంచ సామ్రాజ్యాల గురించి దర్శనాలు ఉన్నాయి. బబులోను, మేదో పారసీకము, గ్రీసు, రోమా సామ్రాజ్యాల పతనాలను ఆ గ్రంథం ముందే వివరించింది. చరిత్రకారులు కొందరు దీనిని చూసి ఆశ్చర్యపోయి ఇవన్నీ జరిగిన తర్వాత వ్రాసారేమో అని శంకించారు. కాని పరిశోధనలు, చారిత్రక ఆధారాలు బైబిల్ యొక్క ప్రాచీనతను, సత్యాన్ని నిరూపించాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రపంచ సామ్రాజ్యాల భవిష్యత్తుని తన చేతుల్లో ఉంచుకొని వాటిని ముందే ప్రకటించగలిగితే నీ చిన్న జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును ఆయన నడిపించలేడా? నువ్వు రాత్రి ఏ విషయంలో భయపడుతున్నావు? నా జీవితం ఇంతేనా, నా కన్నీళ్లకు ముగింపు లేదా అని వేదన పడుతున్నావా? అయితే జ్ఞాపకం ఉంచుకో, దేవుడు ఇంకా మీ కథను పూర్తి చేయలేదు. బైబిల్లో యేసుక్రీస్తు జననము గురించి మీకా ప్రవక్త బెత్లెహేము గ్రామాన్ని ముందే సూచించాడు. జకర్య ప్రవక్త ఆయన గాడిద పిల్లపై రాజుగా వస్తాడని చెప్పాడు. కీర్తన గ్రంథంలో ఆయన శిలువ శ్రమల గురించి ముందే వ్రాయబడింది. ఇవన్నీ కేవలము కాకతాళీయము కావు. ఇదంతా మానవాళి రక్షణ కొరకు దేవుడే వేసిన ప్రణాళిక. ఆనాడు ప్రవచనాల ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చినట్లే ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రియులారా, దేవుడు ఆలస్యము చేస్తాడు, కాని ఎప్పుడు ఎవరిని, దేనిని ఆయన విస్మరించాడు. ఈరోజు సామాజిక మాధ్యమాలలో లేదా లోకంలో ఏదో ఒక చిన్న విపత్తు రాగానే ఇదే ఆ బైబిల్ ప్రవచనము అంతమైపోతుంది అంటూ భయాన్ని రేకెత్తిస్తుంటారు. కానీ బైబిల్ మనకు భయాన్నిచ్చే గ్రంథము కాదు, అది నిరీక్షణనిచ్చే గ్రంథము. ప్రవక్తలు ప్రజలను భయపెట్టడానికి రాలేదు. దేవుని వైపు తిరిగితే క్షమాపణ దొరుకుతుందని, శాంతి లభిస్తుందని చెప్పడానికి వచ్చారు. కాబట్టి ప్రవచనాలను చూసి భయపడకండి. దేవుని ప్రేమను నమ్మి ఆయన సన్నిధిలో మోకరించండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందేశము ద్వారా దేవుడు ఈ సమయంలో మీతో ఏమి చెప్పాలనుకుంటున్నాడు అనంటే, చరిత్రను ఏలుతున్న దేవుడే నీ జీవితాన్ని కూడా ఏలుతున్నాడు. నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టకాలము శాశ్వతము కాదు. ఈరోజు మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారవచ్చు.
ఇక్కడ నేను ఒక చిన్న నిజ జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము ఒక భక్తుడు తన వ్యాపారంలో సర్వస్వము కోల్పోయి అప్పుల పాలయ్యాడు. సమాజంలో అవమానాలు, కుటుంబంలో నిరంతర గొడవలు. ఒక రాత్రివేళ ఇక నా జీవితము ముగిసిపోయింది, రేపు ఉదయము నేను నా కుటుంబముతో సహా నా జీవితాన్ని చాలించుకోవడమే మార్గము అని అనుకున్నాడు. ఆ భయంకరమైన నిరాశ స్థితిలో అతను అనుకోకుండా పరిశుద్ధ లేఖన భాగాన్ని తెరిచాడు. అక్కడ ఇర్మియా ప్రవక్త రాసిన మాటలు అతనికి కనిపించాయి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన ప్రణాళికలు సమాధానకరమైనవే కాని హానికరమైనవి కావు. మీకు భవిష్యత్తును నిరీక్షణనిచ్చుటకే నేను వాటిని తలంచుచున్నాను అన్న ఆ మాటలు అతని హృదయాన్ని తాకాయి. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నా కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడా అని మోకరించి కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ రాత్రి చనిపోవాలనుకున్న వ్యక్తి దేవుని వాగ్దానాన్ని నమ్మి ఓపికతో ప్రార్థనలో కనిపెట్టాడు. దేవుడు అద్భుతకరముగా ఒక మార్గాన్ని తెరిచాడు. కొద్ది రోజుల్లోనే అతని అప్పులన్నీ తీరిపోవడమే కాకుండా ఈరోజు అతని ఎంతోమంది నిరాశలో ఉన్నవారికి సహాయము చేసే సాక్షికరమైన దేవుని బిడ్డగా నిలబడ్డాడు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. ఈ ప్రవచనాల చరిత్ర మన కుటుంబాలకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఈరోజు మీ కుటుంబాలలో భార్యాభర్తల మధ్య సమాధానము లేక పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళనతో జీవిస్తున్నారా? అయితే ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు వారిని గద్దించాడు. కానీ వారు పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగినప్పుడు వారిని క్షమించి ప్రేమతో చేరదీశాడు. మీ కుటుంబాలలో కూడా ఒకరికొకరు క్షమించుకోవడం నేర్చుకోండి. లోపాలను వెతకడము మానేసి దేవుని వాక్యము ఆధారముగా మీ ఇల్లును కట్టుకోండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు లోకపు భయాలను కాదు, దేవుని వాక్యపు సత్యాలను నేర్పించండి. మీరే స్థితిలో ఉన్నా దేవుని వాగ్దానాలపై నిలబడండి. లోకము మిమ్మల్ని ఒంటరిని చేసినా, మీ స్వంత వారే మిమ్మల్ని అర్థము చేసుకోకపోయినా దేవుడు మిమ్మల్ని విడవడు, చెడబాయడు. దేవుడు మూసిన తలుపు వెనుక కూడా ఆయన కృపతో నిండిన ఒక గొప్ప భవిష్యత్తు మీ కొరకు వేచి చూస్తుంది. ఎందుకంటే ఆయన సమస్తాన్ని ముందే ఎరిగిన దేవుడు. ఈ రాత్రి మీ హృదయ భారాన్ని ప్రార్థనలో ఆయన పాదాల చెంత పెట్టండి. ప్రార్థనలో ఉన్న శక్తి సాధారణమైనది కాదు, అది దేవుని హస్తాన్ని కదిలిస్తుంది. ఈ సందేశం యొక్క స్పష్టమైన నీతి ఏమిటంటే, బైబిల్ కేవలము గతాన్ని చెప్పే చారిత్రక గ్రంథము కాదు, భవిష్యత్తును చూపే కాలజ్ఞానము కాదు. అది నేడు నీ జీవితాన్ని మార్చే సజీవమైన దేవుని వాక్యము. దేవుడు చరిత్రను తన ఆధీనంలో ఉంచుకున్నట్లే నీ జీవితాన్ని కూడా తన హస్తాలలో భద్రపరిచాడు. కాబట్టి రేపటి దినమును గూర్చి చింతించక సత్యమైన దేవుని వాక్యాన్ని నమ్మి ధైర్యముగా ముందడుగు వేయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నమ్మకమైన ముందడుగు వేసేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు దయచేలాగున ఈ రాత్రి ఈ వాక్యము వినచిన్న మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆకాశమందు ఆసీనుడైన ఆ గొప్ప దేవుని వైపు చాపి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. కృపాసత్య సంపూర్ణుడవైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నీ బిడ్డల హృదయాన్ని అంతరంగాలను, నీ బిడ్డల హృదయ అంతరంగాలను నువ్వు చూస్తున్నావు నా తండ్రి. అయా, ఎందరో బిడ్డలు కుటుంబ సమస్యలతో, అనారోగ్యాలతో, అప్పుల బాధలతో, ఒంటరితనముతో కృంగిపోతూ ఏడుస్తూ ఈ వాక్యాన్ని వింటున్నారు. నా ప్రభువా, నీ ప్రవచనాల ద్వారా, నీ వాక్య సత్యాల ద్వారా నీవు చరిత్రను ఏలుతున్న దేవుడవని మాకు నిరూపించావు. అయా, ఈ రాత్రి నీ బిడ్డల జీవితాలలో ఉన్న చీకటిని తొలగించండి. ఎవరైతే భవిష్యత్తును కూర్చి భయపడుతున్నారో వారికి నీ పరలోకపు సమాధానాన్ని దయచేయండి. రోగులను నీ గాయపడిన హస్తముతో తాకి స్వస్థపరచండి. నిరాశలో ఉన్నవారికి ఒక నూతన నిరీక్షణ అనుగ్రహించండి. ఈ రాత్రి నీ బిడ్డలు ప్రశాంతముగా నిద్రపోవుటకు నీ దూతల కావలిని దయచేయండి. వారి కన్నీళ్లను తుడిచి రేపటి దినమున
ఒక గొప్ప సాక్ష్యముగా వారిని నిలబెట్టమని యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ యొక్క చరిత్ర, దానిలో దాగిన సత్యము అనే మొదటి సీజన్ ఈ అద్భుతమైన ఎపిసోడ్తో ముగిసింది. దేవుని వాక్యము కాలాన్ని దాటి ఎలా నిలిచిందో ఈ సిరీస్ ద్వారా మనము కనుగొన్నాం. ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో లేదా మీ వాట్సాప్ స్టేటస్లో తప్పకుండా ఈ వాక్యాన్ని పంచుకోండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రచురించబడే ఈ ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి ఉండేందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా ప్రత్యేక ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే ప్రియులారా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం రూపంలో కానీ లేదా నాకు ఫోన్ చేసి కానీ మీ ప్రార్థన అవసరాలను తెలియజేసినట్టయితే నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. ప్రియులారా, మన ప్రయాణము ఇంకా ముగియలేదు. బైబిల్ వెనుక ఉన్న అసలైన ప్రపంచంలోనికి ప్రవేశించే సమయము వచ్చింది. ఒకప్పుడు దేవుని స్వరము వినిపించిన పర్వతాలు, ప్రవక్తలు నడిచిన వీధులు, అపోస్తలులు సువార్త ప్రకటించిన నగరాలు, మరియు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఎన్నో చారిత్రక రహస్యాలతో త్వరలోనే సీజన్ 2లో మళ్ళీ కలుద్దాం. దేవుని కృప, సమాధానము మరియు సత్యము మీ అందరితో సదాకాలం ఉండునుగాక. ఆమెన్.